2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో మరి జూలై మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి దాని గురించి మనం తెలుసుకోకన్నా ముందుగా ఈ నెల ఒక గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఈ జూలై మాసానికి సంబంధించి మనం గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ద్వారా గ్రహ సంచారము అనేటువంటిది జూలై మాసంలో ఎలా జరుగుతుందో చూస్తే కనుక శనిగ్రహ సంచారము మీనరాశిలో మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శని మీనరాశిలోనే ఉన్నారు. మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారము మిథున రాశిలో సంచారం జరుగుతోంది. మే 22వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతుల యొక్క సంచారము, రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఈ జూలై మాసంలో ప్రత్యేకంగా మారేటువంటి గ్రహ సంచారములు జూలై 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేసేటువంటి రవిగ్రహ సంచారము 16 తర్వాత నుంచి కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతోంది. ఈ యొక్క కర్కాటక సంక్రమణము అనేటువంటిది జరగబోతోంది. అయితే మేజర్గా అమ్మ ఈ యొక్క జూలై 27వ తారీఖు వరకు కూడా కుజగ్రహ సంచారము సింహరాశిలో ఉంటే 27వ తారీఖు అంటే నెలాఖరణ కన్యా రాశిలోకి కుజగ్రహ సంచారం రాబోతోంది. అయితే మేజర్గా ఈ జూలై మాసం అంతా కూడా బుధగ్రహ సంచారము కర్కాటక రాశిలోనే సంచారం చేయడం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా జూన్ 29వ తారీఖు అంటే ఈ మాసం చివరిలో వృషభ రాశిలోకి శుక్రగ్రహ సంచారం రాబోతోంది. ఆల్మోస్ట్ దరిదాపు జూలై 26వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలోనే శుక్రుడు ఉంటారు. 26వ తారీఖు దాటిన తర్వాత మిథున రాశిలోకి శుక్రుడు వెళ్ళడం జరుగుతోంది. ఈ విధంగా ఈ జూలై మాసంలో ఈ చంద్రగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారములు అనేటువంటివి నడుస్తున్నాయమ్మా. ఈ జూలై మాసంలో ఈ గ్రహ సంచారాలు అనేటువంటివి ఎలా ఉన్నాయో ప్రధానంగా మనం చూస్తే ప్రతి ఒక్కరూ బాగా గమనించండి. మే 15వ తారీఖు దగ్గర నుంచి గురువు యొక్క సంచారం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోందమ్మా. మీనరాశిలో శనిగ్రహ సంచారము మార్చి 30వ తారీఖు నుంచి జరగడం జరుగుతోంది సంచారము. మే 22వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతుల యొక్క సంచారము, రాహు కుంభరాశిలో అయితే కేతువు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మాసంలో జరిగేటువంటి సంచారములు మారేటువంటివి ఏమిటి అంటే రవిగ్రహ సంచారము జూలై 16వ తారీఖు దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి రాబోతోంది. మిథునంలోంచి కర్కాటక రాశిలోకి ట్రాన్సిట్ జరగబోతోంది. అయితే జూలై 27వ తారీఖు వరకు కూడా సింహరాశిలో కుజగ్రహ సంచారము 27వ తారీఖు తర్వాత నెలాఖరున కన్యా రాశిలోకి వెళ్ళబోతోంది. అయితే మేజర్గా జూలై మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే బుధగ్రహ సంచారం నడవబోతోంది. అంటే జూలై 16వ తారీఖు తర్వాత రవి బుధ ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో ఉంటారనమాట. ఇది ఎవరికి? మిథున రాశి వాళ్ళకి బాగా లాభము మనం చెప్పుకుందామండి. అయితే మేజర్గా ఈ జూన్ 29వ తారీఖు దగ్గర నుంచి వృషభ రాశిలోకి శుక్రగ్రహ సంచారం రాబోతోంది. జూలై 26వ తారీఖు నుంచి కూడా మిథున రాశిలోకి వెళ్ళబోతోంది. అంటే దరిదాపు జూలై మాసం అంతా కూడా ఈ వృషభ రాశిలోనే శుక్రగ్రహ సంచారము అనేటువంటిది నడవడం జరుగుతోంది. ఈ చంద్రగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జూలై మాసంలో గ్రహ సంచారములు అనేటువంటివి నడుస్తున్నాయమ్మా. మీరు అన్నట్టుగానే మరి గ్రహ సంచారాన్ని ఆధారంగా తీసుకుంటే మిథున రాశి వారికి మనం చూస్తే ఈ నెల మొత్తంగా ఎలా ఉండబోతుంది, ఏ ఏ విషయాల్లో వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అండ్ అలాగే ఎవరైనా కూడా సమస్యలు ఉన్నాయి వాటి నుంచి పరిష్కారం చేసుకోవడానికి ఏ రెమెడీ పాటిస్తే బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మ. మిథున రాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో 4 నుంచి 5 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే ఒక్కొక్క విషయాన్ని మనం డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్తే కనుక ముందుగా రవి బలము అనేటువంటిది వీళ్ళకి లేదు అండి. రవి 1, 2 స్థానాల్లో సంచారం చేయడం వల్ల వీళ్ళకి అంతగా బలం లేకపోవడం వల్ల కొద్దిగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. టైం టు టైం ఫుడ్ అనేటువంటిది తీసుకోవాలి. ఆహార విషయాలు, ఆరోగ్య విషయాలు చాలా బాధ్యతగా శ్రద్ధగా తీసుకోవాలి. ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అయితే రాజకీయవేత్తలు కూడా ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దేనివల్ల అంటే వీళ్ళు చేసుకున్న మాటలు మాట్లాడడం వల్ల వచ్చేటువంటి శత్రుత్వాన్ని వాటిని చూస్తారు. సో చాలా కేర్ఫుల్గా ఈ రాజకీయవేత్తలు డీల్ చేసుకోవాలి. ఎలాంటి పెద్ద డీలింగ్స్ కూడా ఈ మాసంలో పెట్టుకోవద్దు. సో అయితే మనం ఒక్కొక్క గ్రహాన్ని విశ్లేషణ చేసుకుంటూ వెళ్తే కనుక 27వ తారీఖు వరకు కూడా 3వ స్థానంలో వ్యవహారం చేసే కుజుడి యొక్క బలం చాలా బాగుందండి. ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలంటే కుజకేతుల యొక్క కాంబినేషన్ కూడా, ఏదైతే కుజకేతుల కాంబినేషన్ ఉందో ఈ మిథున రాశి వాళ్ళకి అది చాలా గొప్ప యోగం.
అంటే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా సడన్గా గ్రో అయ్యేటువంటి యోగం అని చెప్పచ్చు. ఫుడ్ బిజినెస్లు ఎస్పెషల్లీ ఎవరైతే మిథున రాశి వాళ్ళు చూసేవాళ్ళు ఫుడ్ బిజినెస్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కానీ లేదు అనుకుంటే ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ చాలా మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ చూసే అవకాశము చాలా బాగా కనబడుతోంది అని చెప్పొచ్చు. మేజర్గా 2వ స్థానంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది 23వ తారీఖు వరకు కూడా బుధగ్రహ సంచారం అంతగా యోగించడం లేదు. 23వ తారీఖు తర్వాత నుంచి కర్కాటకంలోకి వచ్చిన తర్వాత బుధగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తుంది. అంటే ఎప్పుడు జూలై మాసం చివరిలో అంటే ఆఖరి వారంలో బుధగ్రహ సంచారం బాగుంటుందండి. దీని మూలాన ఏం కలుగుతుంది అంటే బంధుమిత్రులను కలుసుకోవడం, ఆనందంగా ఉండేటువంటి సంఘటనలు, ఆ అనుభూతి చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. తరువాత తెలివితేటల ద్వారా ఆఖరి వారంలో మీరు తీసుకునే తెలివితేటలతో తీసుకునే నిర్ణయాలు మీకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని మిగులుస్తాయి. తర్వాత ఈ యొక్క మాసం చివరిలో డబ్బు చేతికి అందేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇది కూడా చాలా శుభ పరిణామము అని చెప్పచ్చు. మిథున రాశి వాళ్ళకి గురుబలము అనేటువంటిది లేకపోవడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎస్పెషల్లీ ఏమిటి అంటే శివ ఆరాధన అనేటువంటిది, శనగలు దానంగా ఇవ్వడం లాంటివి, కుక్కలకి ఆహారం పెట్టడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఖచ్చితంగా గురుబలం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం ఇలాంటివి కనబడతాయి. స్థాన చలనము అనేటువంటిది, ట్రాన్స్ఫర్లు అనేటువంటివి కూడా వాటికి సంబంధించినవి కూడా కనబడుతున్నాయి. మిథున రాశి వాళ్ళకి దూరంగా, ఫ్యామిలీకి కాస్త దూరంగా ఒంటరిగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఈ మాసం దగ్గర నుంచి ప్రారంభం అవుతున్నాయని చెప్పచ్చు. మేజర్గా శుక్రబలము అనేటువంటిది కూడా చాలా బాగుందండి. ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి 26వ తారీఖు ముందు వరకు 26 తర్వాత కూడా శుక్రబలం బాగుంది కాబట్టి విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సిద్ధిస్తాయి. తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా శుభ పరిణామాలు కనబడతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూసేటువంటి అవకాశము, సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు చూసే అవకాశము వీళ్ళకి కనబడుతోంది అని చెప్పచ్చు. అయితే కేతుగ్రహ సంచారము బాగుంది, శని యొక్క సంచారం అంతగా బాగాలేదు. కంటక శని అనేటువంటిది నడుస్తుంది కాబట్టి కెరీర్లో ప్రధానమైన మార్పులు ఏది చేయకుండా సేఫ్గా వెళ్ళడం చాలా ముఖ్యము. మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా చూస్తే మంచి ఫలితాలు, శుభ పరిణామాలు జూలై మాసంలో కనబడుతున్నాయి అని చెప్పొచ్చమ్మా. మరి ఎలాంటి రెమెడీ పాటించాలి అంటారు ఉమా గారు? రెమెడీ వచ్చేసి మిథున రాశి వాళ్ళకి గురు బలము, శని యొక్క బలము లేదు కాబట్టి, ఈ మాసంలో ఎస్పెషల్లీ రవి బలము కూడా లేదు కాబట్టి చాలా ఎక్కువగా శివ ఆరాధన చేయండి. శివుడికి, అమ్మవారికి కుంకుమ పూజ, శివుడికి అభిషేకము తప్పకుండా డైలీ ఇంట్లో చేసుకోవడం. పాదరస గణపతి అని ఉంటుందండి, ఒక గణపతి యొక్క విగ్రహమూర్తి. ఆ గణపతిని కానీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఆ గణపతి విగ్రహం కావాలి అనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు చెప్తారు. సో ఆ గణపతికి డైలీ అభిషేకం చేసిన గురుబలం, బుధుడు యొక్క బలము, గణపతి యొక్క అనుగ్రహం 3 కలుగుతాయి. మిథున రాశి వాళ్ళకి చాలా అవసరము. తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే రాహు కేతుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. సో మేజర్గా ఎస్పెషల్లీ ఈ మాసంలో నెంబర్ 6 అనేటువంటిది మీకు బాగా కలిసి వచ్చేటువంటిది. తర్వాత ఈ పింక్ కానీ, లైట్ పింక్ పీతాంబరము కానీ, తరువాత వైట్ కలర్ కానీ చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఈ మాసం చివరిలో ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. మీ తెలివితేటల ద్వారా, మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా ఒక శుభవార్త అనేటువంటిది వినే యోగం కనబడుతుంది. సో మేజర్గా ఈ మిథున రాశి వాళ్ళకి కంటక శని, గురుబలం లేకపోవడం ఇవన్నీ కూడా, తర్వాత రాహు యొక్క సంచారము, మేజర్ బిగ్ ప్లానెట్స్ అయిన 3 ప్లానెట్స్ కూడా అంత అనుకూలంగా లేవమ్మా. సో దీనివల్ల ఏంటి అంటే ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి ఏదో రకంగా ఆటంకాలు, తెలియనటువంటి ఒక భయము, ఆరోగ్య సమస్యలకి ఇది ఒక పునాది దశ. సో ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్లానెట్స్, రవి కూడా ఈ మాసంలో అనుకూలంగా లేడు. తర్వాత కుజుడు కాస్త బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, ఇలాంటి ప్లానెట్స్ అన్నీ కాస్త బాగున్నాయి. సో ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు నేను చెప్పేది బాగా వినండి. మీరేమీ భయపడాల్సిన పని లేదు. కానీ దైవ ఆరాధన, దైవ అనుగ్రహము చాలా కావాలి మీకు. గురుబలం పెరగడానికైతే శివ ఆరాధన చేయండి. లేదా ఏ గ్రహం కూడా శివుడి యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి శివ ఆరాధన భక్తి అనేటువంటిది చాలా ముఖ్యము. మనసా వాచా కర్మణ ఆచరించండి, చాలా మంచి శుభ పరిణామాలు చూస్తారు. అయితే ఈ మాసం చివరిలో ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎందుకు చేయాలి అంటే మీకు శని యొక్క బలం కూడా కావాలి, బుధుడి యొక్క బలం కూడా కావాలి. అలాంటి బలం మీకు చేకూరినప్పుడు ఈజీగా
అంటే పడినటువంటి ఈ మాసం అంతా పడిన కష్టం అంతా మీరు తీసుకునే ఒక్క నిర్ణయం ద్వారా మారిపోవచ్చు. సో అలాంటి నిర్ణయం మారిపోవడానికి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము, ఆయన దగ్గర ఉన్న ఆ మంత్రాన్ని వినడం కానీ, శ్రవణం, తర్వాత చదవడం, కీర్తనం చేయడం కానీ ఏవైనా మీకు సహాయం చేయవచ్చు. తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా చేయండి. మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా వారి జాతక రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందో మాగారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచార రీత్యా జూలై మాసంలో వేళకి నడిచేటువంటి పరిస్థితులు. అయితే ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే ప్రధానమైన నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ గోచారంలో బాగాలేదని ఇబ్బంది పడాల్సిన పని లేదు, బాగుందని సంబరం చేసుకోవాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్ అనేటువంటి చాలా యూనిక్గా ఉంటుంది. అది 60% మీ మీద ప్రభావితం అవుతుంది. కాబట్టి దాన్ని చూసుకుని ముందడుగు వేస్తూ ఒక్కొక్క సమస్యని అధిగమిస్తూ భగవత్ శక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఈ రెమెడీస్ని తప్పకుండా ఫాలో అయితే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. అలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసి తప్పకుండా మీతో మాట్లాడి మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తాను. థ్యాంక్ యూ మాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.